అందరికీ నమస్కారం అండి. మన గుడి మన సాంప్రదాయం ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇక్కడ మీరు చూస్తున్నది కన్నవిల్లి దేవత అయిన చినశక్తమ్మ తల్లి ఆలయం అండి. ప్రతి సంవత్సరం ఉగాదికి ఇక్కడ అమ్మవారికి చాలా విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మహిళా భక్తులు అమ్మవారి కోసం పసుపు కుంకుమ చీర గాజులు సమర్పిస్తారు. ఇదే అమ్మవారికి పక్క ఊర్లో కూడా ఒక గుడి ఉంది. దీన్ని కూడా కన్నవిల్లి గ్రామస్తులు కట్టడం జరిగింది. కానీ గుడి పూర్తి అయిన తర్వాత ఆ ఊరి వాళ్ళు ఈ గుడి మా ఊరి సరిహద్దుల్లో ఉంది కాబట్టి ఇది మాకే చెందుతుంది అని చెప్పడం జరిగింది. చూస్తే నిజంగా ఆ గుడి పక్క ఊరు అయిన అన్నవరపడు గ్రామం సరిహద్దుల్లోకి రావడంతో ఆ గుడిని వారికే ఇచ్చేసి మరికొంచెం దూరంలో కన్నవిల్లి గ్రామంలో మరొక గుడి కట్టడం జరిగిందండి. ఆ విధంగా ఒకే అమ్మవారు 2 చోట్ల పూజలు అందుకుంటుంది. పక్క ఊరు అయిన అన్నవరపడు గ్రామంలో ఉన్న పెద్ద శక్తమ్మ తల్లికి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి జాతర మహోత్సవం ఘనంగా జరిపిస్తారు. కానీ ప్రతి ఏటా ఉగాదికి ఈ 2 ఆలయాలకి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి కానుకలు సమర్పిస్తారండి. ఈ అమ్మవారు 80-90 సంవత్సరాల క్రితం తనంతట తానుగా కన్నవిల్లి గ్రామం రావటం జరిగింది. మొదట్లో అమ్మవారు రాత్రి సమయంలో వీధుల్లో సంచరిస్తూ ప్రజలను కొంచెం భయభ్రాంతులకు గురి చేసేవారంట. అలాగే రైతులు పండించుకున్న పంటలకు ఈ అమ్మవారు కాపలాగా ఉండేవారంట. ఎవరైనా వేరే వాళ్ళ పొలంలో పండిన పంటను దొంగలించాలి అని చూస్తే ఈ అమ్మవారు వాళ్ళని తరిమి కొట్టేవారంట. ఇప్పటికీ కన్నవిల్లి గ్రామంలో ఉన్న పెద్ద వయసు వాళ్ళని అడిగితే ఈ అమ్మవారి గురించి కథలుగా చెబుతారండి. ఈ అమ్మవారు ఎక్కువగా పాము రూపంలో కనబడేవారంట. ఎవరైనా సరే ఈ అమ్మవారికి మొక్కులు మొక్కుకొని మర్చిపోతే వారికి పాము రూపంలో కనబడి లేదా పూనకంలాగా వచ్చి చెప్పేవారంట. ఇవన్నీ వినడానికి కొంచెం వింతగా ఉన్నప్పటికీ యథార్థంగా జరిగిన సంఘటనలండి. ఈ అమ్మవారు సేద తీరటానికి ఏటుగట్టు మీద ఒక చోట కూర్చునేవారంట. ఆ చోట ఇప్పటికీ కూడా అమ్మవారు కూర్చున్న రాళ్ళు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని శక్తమ్మ రాళ్ళు అని పిలుస్తారు. కన్నవిల్లి గ్రామ ప్రజల చేతే కాకుండా పక్క ఊరి ప్రజల చేత కూడా పూజలు అందుకుంటూ ఈ 2 ఊర్లను కాపాడే తల్లిగా మారిపోయింది. మా ఊరిలో కన్నా పక్క ఊరి వారు ఈ తల్లికి చాలా ఘనంగా జాతర జరిపిస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అమ్మ ఎక్కడ ఉన్నా ఆవిడ దృష్టిలో అందరూ సమానమే కదా, అందుకని ఎవరు కాదంటారు చెప్పండి. ఈ సంవత్సరం అయితే అమ్మవారికి ఇంకా అత్యంత వైభవంగా ఘనంగా జాతర జరిపించారండి. కేరళ వాయిద్యాలతోటి, గరగ నృత్యాలతోటి, కనకడప్పులతోటి అమ్మవారి జాతర మారుమోగే విధంగా జరిపించారు. అలాగే 9వ రోజున ఈ 2 ఊర్ల ప్రజలు కలిసి చుట్టుపక్కల మరికొన్ని ఊర్ల ప్రజలకు కూడా చాలా ఘనంగా అన్న సమారాధన జరిపించడం జరిగిందండి. భక్తుల కోలాహలం మధ్యలో ఎంతో వైభవంగా అమ్మవారికి జాతర జరిపించుకున్నారండి. ఈవిడ పెద్ద శక్తమ్మ తల్లండి. ఈవిడ చూడడానికి కొంచెం పెద్ద వయసురాల్లాగా కొంచెం భయానకంగా ఉంటుంది ఈ విగ్రహం. మొదట్లో ఈ అమ్మవారికి ఇక్కడ గుడి కట్టడం జరిగింది. ఇది అమ్మవారి మూల విరాట్ అండి. అమ్మవారికి ఎంతోమంది భక్తులు ఎన్నో కానుకలు సమర్పించుకున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇది మొట్టమొదటి కట్టిన అమ్మవారి గుడి అండి, పెద్ద శక్తమ్మ తల్లి ఈవిడ. అలాగే ఇక్కడ కనిపిస్తున్నది చిన్న శక్తమ్మ తల్లి అండి. కన్నవిల్లి గ్రామంలో కట్టిన గుడి ఇది. ఈవిడిని చిన్న శక్తమ్మ తల్లి అంటారు. కానీ నిజానికి ఇద్దరు ఒక్కటే దేవత, ఇద్దరు వేరు కాదు. అక్కడ కొంచెం భయానకంగా ఉంటే ఇక్కడ మాత్రం చాలా శాంతంగా అందంగా ఉంటారు అమ్మవారు. నవయవ్వనంతో కలకలలాడుతూ ఉంటుంది అమ్మవారు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.